ముందు మైపాల్ ఉన్నారు, మాట్లాడదాం ఏం జరిగిందో. ఏంటి మైపాల్ ఏం జరిగింది, ఎప్పుడు రిలీజ్ అయినారు మీరు? అన్న నైట్ అరెస్ట్ చేసిరా? ఇప్పుడు నేను ఓయూ లైబ్రరీ దగ్గర మీరు సాయంత్రం మీరు వీడియో చేస్తున్నారా ఎట్లా? నిరుద్యోగులు అన్న మాకు కొంచెం కవరేజ్ ఇవ్వండి అన్న, మా వాయిస్ వింటాం అది ఇది అంటే, ఈ జీ తెలుగు అయినా కూడా నేను చెప్పిన ఇట్లా అడుగుతురు, నా ఒక్క ఛానల్ సరిపోవట్లేదు అంటే, నేను 1 గంటకు వస్తాను, ఒక 10-20 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి, చెప్తే మనము లైవ్ ఇద్దాం, వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. లైబ్రరీ మెట్ల కాడికి వచ్చిర్రు. నేను నాకు తెలిసిన 4-5కి చెప్పిన, తమ్ముడు మరి ఇట్లా జీ తెలుగు వాళ్ళు వస్తా అంటున్నారు, మీరు చెప్పుకోండి, మీ బాధ మీరు చెప్పుకోండి, నా మొబైల్లో కూడా లైవ్ చేస్తా అని చెప్పినా, వాళ్ళు ఒక 15-20 మంది స్వచ్ఛందంగా వచ్చిర్రు, చెప్పిర్రు అయిపోయింది ప్రోగ్రామ్. అసలు ఇక ప్రోగ్రామ్ అయిపోయింది, 20 నిమిషాలు లైవ్ అయిపోయింది. ఇది 1:30 అయింది టైం, 1 నుంచి 1:30 వరకు అయిపోయింది. ఎట్లా వచ్చిరేమో తెలియదు, ఎస్ఐ సిఐ ఇట్లా వచ్చారు, కోపంతో వచ్చి ఎవరు మీరు అసలు ఇదేం చేస్తారు, లైబ్రరీ దగ్గర మెట్ల కాడ, అసలు చదువుకునే ప్లేస్లో మీరెందుకు వచ్చిర్రు, చదువుకునే ప్లేస్కు మీరెందుకు వచ్చారు, అసలు మీకేం పని అని నన్నే అడుగుతారు. అన్న నాది పిఎంఆర్ టీవీ ఛానల్ అన్న అని అంటే, ఆ జీ న్యూస్ అని అడుగురు. ఆయనను కూడా నాది జీ న్యూస్, నేను ఇదంటే అయితే ఎందుకున్నారు ఇక్కడికి వెళ్ళాను పిల్లలను కూడా అయిపోయి చదువుకోరు, ఇదంతేంది, ఇదంతా కథలు పడుతున్నారు అని అంటారు. సార్ ఇదేంది సార్ అట్లా అంటే వచ్చుడే వాళ్ళు ప్లానింగ్తోనే వచ్చిర్రు. అసలు నేను అంచనా వేయలే, అసలు అరెస్ట్ చేస్తారు ఇదంతా అనుకోలే. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే లైబ్రరీలోనే ఛార్జింగ్ పెట్టుకున్నాం. చూడు బ్యాడ్ లక్ అంటే ఎట్లుంటుంది, మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాం. ఆ జీ న్యూస్ అయినా కూడా మరి నన్ను తీసుకెళ్ళేది కవర్ చేయాలి, మరి ఆయన కూడా కొంచెం ప్యానిక్లు ఉండొచ్చు, పిల్లలందరూ కూడా ప్యానిక్లు ఉన్నారు. ఒక చిన్న వీడియో చేసిరు కానీ నా ముఖం కనబడట్లేదు. ఇక బలవంతంగా నేను రాను, ఎందుకు రావాలి, విషయం చెప్తే కదా. నేను ఏదైనా ధర్నాకు పిలుపునిచ్చినా, ముట్టడికి పిలుపునిచ్చినా, లేకపోతే నేను ఏమైనా దిష్టి బొమ్మ కాలబెడుతున్నానా, రీజన్ చెప్పంటే మీరు ఇక్కడికి రావడమే రీజను, మీరు ఇది కవర్ చేయడమే రీజను అని చెప్తూ, ఇక పోలీసు ఆయన ఎట్లా చెప్తుండే మీరు వింటే షాక్ అవుతారు. ఒక యూట్యూబర్ నుంచి మొన్న నైట్ లీడర్ ధర్నా చేయించింది ఆయనే, వాళ్ళ ఎంబడి వచ్చిండు, ఆడికెళ్ళి వాళ్ళందరినీ పిలిపించండి, ఈయనే కూర్చోబెట్టిండు, ఆయన కంప్లీట్ ఆయనే మానిటర్ చేస్తుండే. ఈజ్ ద మైపాల్ యూట్యూబర్ మానిటర్ చేస్తుండే, నాకు తెలుసు అది. నాకు అంత శక్తి ఉంటే ఎవరైనా ఏసీపీయా, ఈయన ఏసీపీయా డీసీపీ తెలియదు, ఇంతకు సారేనా లేక మళ్ళీ ఒక యూట్యూబర్ నుంచి మొన్న నైట్ లీడర్ ధర్నా చేయించింది ఆయనే, వాళ్ళ ఎంబడి వచ్చిండు, ఆడికెళ్ళి వాళ్ళందరినీ పిలిపించండి, ఈయనే కూర్చోబెట్టిండు, ఆయన కంప్లీట్ ఆయనే మానిటర్ చేస్తుండే. ఈజ్ ద మైపాల్ యూట్యూబర్ మానిటర్ చేస్తుండే, నాకు తెలుసు. ఏం మానిటర్ చేసినా మరి? అదే నీ ఇప్పుడు అన్న నాకే అంత శక్తి ఉంటే ఒక రాజకీయ పార్టీ పెట్టేటోని, లేదంటే ఒక పెద్ద సంఘం పెట్టి, అసలు నేను పిలిస్తే వేలాది మంది వస్తారు. ఈ రోజులలో డబ్బులు ఇచ్చినా ఎవరు రారన్నా, పెళ్ళికి పిలిచినా కొన్నిసార్లు వస్తలేరు, అక్కడ దాకా ఏం పోతావు, ఛార్జీలు బొక్క, ఈయన చికెన్ తెచ్చుకుంటే అయిపోతుంది కిలో అని చెప్పి పోతలేరు, పెళ్ళిళ్ళకి కూడా పోతలేరు. అట్లాంటిది రాత్రి ఈయన చెప్పేది ఏంటంటే, మొన్న విద్యాశాఖ ముట్టడికి పిలుపునిచ్చుకున్నారు వాళ్ళే. నేను ఎక్కడ కూడా మీరు విద్యాశాఖను ముట్టడి అని కూడా నేను పిలుపునియలే. పిఎంఆర్ టీవీ ఛానల్ నుంచి విద్యాశాఖ అక్కడికి వెళ్ళినాం, అంత లైవ్ పెట్టినాం. వాళ్ళని తీసుకెళ్ళి సిటీ కాలేజ్ పక్కకు గ్రౌండ్ ఉంటుందంట, ఆ ట్రైనింగ్ గ్రౌండ్లో పెట్టిర్రు. రాత్రి పాపం 9-10 దాకా అట్లనే ఉంచిరు. వాళ్ళకి నీళ్లు లేదు, అన్నం లేదు, లైట్లు బంద్ చేసి పైశాచికం చేసిరట. అంటే అరాచకం, వీళ్ళంతటి వెళ్ళిపోమని, వెళ్ళిపోమంటే వెళ్ళిపోరనంటారట. మాకు డిఎస్సి వాయిదా వేసేదాకా మేము వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళు అదే రోజు రాత్రి 10 నుంచి 15 కిలోమీటర్లు సిటీ కాలేజ్ నుంచి ఓయికు వాళ్ళు వచ్చేసరికి 12 అయింది. 10:30కు బయలుదేరారో మరి 11 అయింది ఎంతనో, కానీ వీడికి వచ్చేసరికి 12 అయింది. మైపాల్ యాదవ్ పిలుపునిస్తే సిటీ కాలేజ్ నుంచి 200 మంది డిఎస్సి అభ్యర్థులు, అందులో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, నాకు ఎవరు కూడా పరిచయం కూడా లేరు. వాళ్ళు 15 కిలోమీటర్లు నడుస్తారా అన్న? నేను అడుగుతున్నా పోలీస్ సార్ను, సార్ మీరు పిలుపునియండి, లేకపోతే ఇంకా నాకంటే పెద్ద లీడర్లు చాలామంది ఉన్నారు, ఏమైనా పిలుపునియమనండి. ఒక యూట్యూబర్ని, ఎనీ యూట్యూబర్ రాత్రి 12 గంటలకు 200 మంది నడుచుకుంటూ వస్తారా అంటే పోలీసులు పచ్చి అబద్ధాలకు తెగబడ్డరు. ఇక్కడ ఉన్నాం, రాత్రి 4 దాకా ఈయనే ఉన్నారు, ఛానల్స్ వచ్చినాయి. మా దురదృష్టం ఏంటంటే పాపం అంత దూరంకి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న వరంగల్ నుంచి ఎమ్మెల్సీకి పోటీ చేసిన రాకేష్ రెడ్డి అన్న, బీజేపీలో నుంచి బీఆర్ఎస్కి పోయిన ఆయనకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ నిరుద్యోగులు డిఎస్సీ అభ్యర్థులు వాయిదా కోసం చేస్తున్నారంటే ఆయన వైట్ వేసుకొని ఫార్చునర్లో దిగి నడుచుకుంటూ వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చి మంచి ఫైజామా మీద కూర్చున్నాడు. అంతా లైక్ అయింది. వీళ్ళు ముందే అనుమానముడు, అనుమానం అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ నాయకులు అందరికీ అనుమానం, ఇది రాకేష్ రెడ్డి చేయించిండు అని వాళ్ళు. రేవంత్ రెడ్డి ఏమో హరీష్ రావు చేయించిండు, కేటీఆర్ చేయించిండు, మరి ఇన్స్టిట్యూషన్స్ మాఫియా అంటుండ్రు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో ఒక యూట్యూబర్ మైపాల్ చేసిండ్రు అంటారు. మైపాల్ చేసిండా, కోచింగ్ ఇన్స్టిట్యూట్ మాఫియా చేసిందా, ప్రతిపక్షాలు చేసినాయా, అసలు మీకన్నా క్లారిటీ ఉందా? ఓకే,
ఏం చెప్పమంటారు నన్నే ఇప్పుడు మీరు మన తొలి వెలుగు ఛానల్ కావచ్చు, అప్పుడు క్యూ న్యూస్ మల్లన్న కావచ్చు, మైపాల్ యాదవ్గా మన ఛానల్ కావచ్చు, కాలేజ్ టీవీ కావచ్చు, మనమందరం కలిసి ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళ మీద విశ్వసనీయత లేకపోయినా పృథ్వన్నోళ్ళు, విఠలన్న లాంటి వాళ్ళు, అక్నూరు మురళి సార్ లాంటి వాళ్ళు, కోదండరామ్ సార్, రియాజ్ వీళ్ళంతా కలిసి ఒక మూమెంట్ తీసుకొస్తే ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం. మనల్లోనే ఇంత దాష్టికంగా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా నిజంగా తీసుకెళ్ళలే, జస్ట్ మాట్లాడు కదా, నేను ఏదైనా నిజంగా తప్పు చేస్తే కేసు బుక్ చేయి. ఇంత సింపుల్గా ఒక యూట్యూబర్ వల్లనే ఇంత జరుగుతుంది, రాత్రి తిననున్నాడు, పడుకున్నాడు, ఇవన్నీ చెప్పడాలేదన్న. ఈ జరిగిన తర్వాత పాపం వాళ్ళు 15 కిలోమీటర్లు నడుచుకొచ్చారు చెల్లెళ్ళు తమ్ముళ్ళు. నిజంగా సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి కనీసం పక్క కోదండరామ్ సార్ ఉన్నాడు, ఇక్కడ అక్నూరు మురళి సార్ ఉన్నాడు, రియాజ్ సార్ ఉన్నాడు, ఈయనే బల్మూరు వెంకట్ ఉన్నాడు, పెద్దల సభలో చిన్నోడు, గ్రంథాలయ చైర్మన్ రియాజ్ సార్ ఉన్నాడు. వీళ్ళు వచ్చి ఎందుకురా నడిచిరు చెల్లెళ్ళు తమ్ముళ్ళని మీరే రావచ్చు కదా, రాకేష్ రెడ్డో లేకపోతే సిటీ కాలేజీకి క్రిషాంకో పోయేదాకా మీరే పోతే మిమ్మల్ని ఆపింది ఎవడు, మిమ్మల్ని అడ్డుకున్నది ఎవడు? వీళ్ళు అడగవచ్చు కదా. మొత్తం వీళ్ళు ఎట్లా అంటే తీసుకుపోయారు చివరికి నన్ను ఇప్పుడు ఓయూ కాలేజీకి ఓయూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది సార్, ఎందుకు సార్ అంటే సంతకాలు పెట్టించుకురు, నేము అడ్రస్ ఇదంతా రాపించుకున్నారు. మళ్ళీ వాళ్ళకి ఏం డౌట్ వచ్చిందో పైకి ఫోన్లు చేసిరు, ఇటు చేసిర్రు అటు చేసిర్రు. నేను వచ్చేసరికి మళ్ళీ జీ తెలుగు శ్రీచరణ్ అనేట ఆయన అక్కడనే ఉన్నాడు, ఆయనను కొంచెం గల్లా పట్టుకొని తీసుకొచ్చినట్టున్నాడు. మళ్ళీ నేను అంటున్నా శ్రీచరణ్ అన్న నన్ను ఇట్లా తీసుకెళ్తురు అన్న, ఇంకెక్కడికో తీసుకెళ్తురు, రిపోర్టింగ్ చేయు, డిఎస్సీ అభ్యర్థులకు తెలవాలి కదా, నన్ను తీసుకెళ్తురు. వాళ్ళేమో భయపడుతురు కెమెరాల ముందుకు రావడం. డిఎస్సీ అభ్యర్థులు ఏంటంటే దాదాపు 70% అమ్మాయిలు ఉంటారు. ఈ తల్లిదండ్రులు ఏం ట్రైనింగ్ ఇస్తారంటే అమ్మ మీరు ఎప్పుడు కెమెరాల ముందు పోవద్దు, మీడియా ముందు మాట్లాడొద్దు, మన పక్కింటోళ్ళతో బాధ, మన ఊరోళ్ళతో బాధ, మన చుట్టాలతో బాధ, మన పరువు పోతుంది అని చెప్పి వాళ్ళకి బాగా ట్యూన్ చేస్తే వాళ్ళు భయపడుతున్నారు. ఆఫ్ ద కెమెరాలు అన్నీ చెప్తా ఉన్నారు. అట్లాంటి గొంతుకలేని వాళ్ళకి మనం గొంతుకైతే మనం నేను కూడా వాయిదేయండి అనట్లేదు, కనీసం మీరు పోల్ పెట్టండి అన్న. ఏమన్నా తీన్మార్మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కదా, క్యూ న్యూస్లో పోల్ పెట్టిండు, పెడితే 78% 80% వరకు పోస్ట్ పోన్ చేయాలని వచ్చింది. V6లో కూడా పెట్టండి, బిగ్ టీవీలో కూడా పెట్టండి, మన తొలి వెలుగులో పెట్టియండి, మా పిఎంఆర్ టీవీలో వెళ్తాం, కాలేజీలో పెడతాం, ఎట్లన్నా చేయండి. కానీ మీరు మెజారిటీ పీపుల్ ఏం కోరుకుంటారో అది చేయాలి కదా. టెట్కు డిఎస్సికి కనీసం 2-3 నెలల గ్యాప్ ఉండాలి. వీళ్ళు ఇంత నిర్బంధం చేయాలనుకున్నట్టు వాళ్ళు టెట్ ఎగ్జామ్ పెట్టకపోతే అయిపోతుండే అన్న. జూన్ 12కే రిజల్ట్ వచ్చింది, జూలై 18కి ఇప్పుడు మీరు రాయాలి అంటే వాళ్ళు బాధపడుతారు. కనీసం మరి వాళ్ళని కన్విన్స్ అన్న చేయాలి, ఏదైనా కన్విన్స్ చేయాలి. మరి అన్ని పక్కన పెడితే చర్చించాలి కదా, కలవాలి కదా, మాట్లాడాలి కదా. ఇది ఇక